ఆర్థిక విషయాలలో అవగాహన లేకపోవడం, ఖర్చులను నిర్లక్ష్యం చేయడం, భర్త ఆదాయ స్థాయికి తగ్గట్టుగా ప్లానింగ్ చేయకుండా అతని మీద ఒత్తిడి పెంచడం, భర్త కుటుంబాన్ని అగౌరవించడం, అతని తల్లిదండ్రులు, బంధువులను అగౌరవంగా మాట్లాడటం, కుటుంబపరమైన విషయాలలో అప్రయత్నంగా వ్యవహరించడం, సంబంధంలో ఆసక్తిని కోల్పోవడం, ప్రేమ గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, శారీరక మానసికంగా దూరంగా ఉండటం, తప్పులను ఒప్పుకోకుండా అహంకారంగా వ్యవహరించడం, తన తప్పులను అంగీకరించకుండా భర్తనే తప్పు చేసినట్టుగా చూపించడం, ఎప్పుడూ తాను మాత్రమే సరైందని నిరూపించుకునే ప్రయత్నం చేయడం, ఎప్పుడూ పోల్చుకోవడం, భర్తను ఇతర పురుషులతో పోల్చడం, అతనేం బాగానే సంపాదిస్తాడు నువ్వు అనే విధంగా మాటలు చెప్పడం, సమయం కేటాయించకపోవడం, భర్తతో మాట్లాడే సమయాన్ని కుదించుకోవడం, ఫోన్, టీవీ, సోషల్ మీడియాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, వివాదాలను ముదర్చడం, చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం, స్నేహంగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ అప్రయత్నంగా గొడవలు పెట్టుకోవడం, అనవసర రహస్యాలు ఉంచడం, ముఖ్యమైన విషయాలు భర్తతో షేర్ చేయకుండా దాచిపెట్టడం, తన కుటుంబం ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత నిర్ణయాలు గురించి పూర్తిగా చెప్పకుండా ఉండటం, ప్రశంసించకుండా నిర్లక్ష్యంగా ఉండటం, భర్త ఏదైనా మంచి పని చేసినా గుర్తించకుండా ఉండటం, అతని కృషిని చిన్నగా చూడటం, అతని అభిరుచులను పట్టించుకోకపోవడం, భర్తకు ఇష్టమైన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఎప్పుడూ బాధపడినట్లు నటించడం, తాను ఎన్నిసార్లు నష్టపోయానని, తన పరిస్థితి ఎంత కష్టమో మాత్రమే చెబుతూ ఉండటం, తన త్యాగాలను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, భర్త అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం, అతను చెప్పే సలహాలను లైట్గా తీసుకోవడం, కుటుంబ నిర్ణయాల్లో అతనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా తానే అన్నీ డిసైడ్ చేయడం, అతని పనిని చిన్నచూపు చూడటం, అతని కెరియర్, ఉద్యోగాన్ని అసలేమీ లెక్క చేయకుండా మాట్లాడడం, అతను ఎంత కష్టపడినా ఇందులో పెద్దగా ఏముంది అనే విధంగా ప్రవర్తించడం, భర్త మీద ఎక్కువ ఒత్తిడి తేవడం, అతని ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, కోపంగా లేదా నిర్లక్ష్యంగా స్పందించటం, ఆమెకు ఇష్టమైనవే చేస్తూ ఉండటం, అతనికి సంబంధించిన విషయాలను వదిలివేయడం, స్నేహితుల ముందు అతని గురించి చెడుగా మాట్లాడటం, అతనిపై నమ్మకం లేదా గౌరవం తగ్గడం,